నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మండలంలో వరల్డ్ విజన్ సేవలను అభినందించిన ఎంపీపీ శెట్టి ప్రభాకర్. నంద్యాల మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా చెత్త నిర్మూలన కార్యక్రమం. అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరిన డిఈఓ జనార్దన్ రెడ్డి. దేశం పట్ల భక్తి, ప్రజల పట్ల సేవాభావం కలిగి ఉండాలని యువత దేశానికి వెన్నెముక లాంటి వారని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. బేవరేజెస్ హమాలీ కార్మికుల నియామకాల్లో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. ఆర్టీసీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికై ఎన్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. నంద్యాల మండలంలో వరల్డ్ విజన్ గత 5 సంవత్సరాలుగా చేస్తున్న విస్తృతమైన సేవలను ఎంపీపీ శెట్టి ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నంద్యాల మండలంలోని 15 గ్రామాల్లో పేదరిక నిర్మూలన, పేదలకు విద్య, ఆరోగ్యం, భద్రత, జీవనోపాధులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ కోఆర్డినేటర్ తిరుపతి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగ్నశ్రీ చేతుల మీదుగా మండలంలో అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఫ్యాన్సీ మెటీరియల్స్ మరియు 20 మంది చిన్నారులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు వారు వరల్డ్ విజన్ చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు. ఈరోజు వరల్డ్ విజన్ సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో మండలంలో పరిధిలో ఉన్నటువంటి రూరల్ గ్రామాలను, పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి వారికి సహకరించడానికి, వారికి ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని విషయాలలో వారిని ప్రోత్సహిస్తూ వారి ఆర్థికతను పెంపొందించే విషయంలో ఈ వరల్డ్ విజన్ సంస్థ వారు చాలా కృషి చేశారు. అనేక కార్యక్రమాలు పేద పిల్లలను కూడా ఉత్తేజపరుస్తూ కరోనా టైంలో కూడా చాలా వారిని ఆదుకుంటూ వారికి సహకారాలు అందించినటువంటి ఈ వరల్డ్ విజన్ సంస్థ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. అదేవిధంగా ఈ వరల్డ్ విజన్ సంస్థ కూడా చాలా విధంగా అంటే మన ఐసిడిఎస్ సంస్థతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ పౌష్టికాహార విషయంలో కానీ, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించే విషయంలో చాలా సహకరిస్తూ వారిని అభివృద్ధి పథకాలకు తీసుకెళ్తుందని తెలియజేస్తూ వారికి ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. వరల్డ్ విజన్ ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మండలంలో శామ్ మ్యామ్ పిల్లలను గుర్తించి, వెనుకబడిన ఫ్యామిలీస్ని గుర్తించి పిల్లలకు పౌష్టికాహారం మరియు అతి పేదవారికి జీవన భృతి కోసము కుటుంబ మిషన్లు ఇలాంటివన్నీ కూడా చేస్తూ మండలంలో ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం. ఈరోజు మనం మండలంలో అంటే ముఖ్యంగా బాగా పేదరికంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి అనాథలైన పిల్లలు, సింగిల్ పేరెంట్స్ తల్లులు, తండ్రులు, అలాగనే డిజేబుల్డ్ సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు ఒక 20 మంది పిల్లలకు ఫుడ్ బాస్కెట్స్, ముఖ్యంగా చెప్పాలంటే పౌష్టికాహారం లోపం ఎవరైతే ఉందో అలాంటి పిల్లలను తీసుకొని వారికి ఒక 6 నెలల పాటు ఫుడ్ బాస్కెట్ సపోర్ట్ చేయటం, దాంట్లో భాగంగానే వారి యొక్క ఆరోగ్యాన్ని రెగ్యులర్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్తో కలిసి మానిటర్ చేయటం, వారు 6 monthsలో వాళ్ళ యొక్క గ్రోత్ని ఫిజికల్గా వాళ్ళు గ్రో అవ్వాలని, దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా వారి యొక్క మైండ్ మీద ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో వారు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్తో వారు ఇస్తున్న ఫుడ్ మెటీరియల్తో పాటుగానే అడిషనల్గా వరల్డ్ విజన్ నుంచి దాదాపుగా ఒక 500 రూపీస్ ఫుడ్ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అది సార్ చేతుల మీద, మన ఎంపీపీ గారి చేతుల మీద ఇప్పించడం జరిగింది. అలాగే ఎంపీడీఓ మేడం కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు హెల్దీగా ఉండాలి, పౌష్టికాహారం లోపం లేకుండా మన యొక్క మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మేము చేయడం జరిగింది. మరొక ప్రోగ్రాం చెప్పాలంటే కనుక బాగా వెనుకబడి పేదరికంగా ఉన్న కుటుంబాలు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఐడెంటిఫై చేసి వారికి కుట్టు మిషను, ఫ్యాన్సీ మెటీరియల్, చిన్న బిజినెస్లు పెట్టి బిజినెస్లు వాళ్ళు అభివృద్ధి చెందడం, వారు అభివృద్ధి చెంది వారితో అంతో పాటు వచ్చే ఇన్కమ్ ద్వారా కొంత సేవ్ చేసుకొని పిల్లలకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము.
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వారు అనేక మంది కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగనే వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎంపీపీ సార్కి ఈరోజు ముఖ్యంగా ఎంపీపీ సార్కి చాలా బాగా తెలుసు. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్లో సార్ యొక్క మద్దతు మాకు చాలా చక్కగా ఉంది. సపోర్ట్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ డంప్ యార్డ్లో ఉన్న 66,000 మెట్రిక్ టన్నుల చెత్తను సౌరస్థ ఎన్విరో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు చేపడుతున్న చర్యల గురించి మీడియాకు వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మరి మన దేశంలోని అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛతకు మన ఒక మారుపేరుగా మన పట్టణాలవన్నీ కూడా ఉండాలి అన్న ఒక మంచి సంకల్పంతో అన్ని నగరాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను ప్రాసెస్ చేసి మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న తరాల్లో, భవిష్యత్ తరాలకు వాళ్ళ ఆరోగ్యాన్ని హాని కలిగించే రకంగా తయారవుతున్న ఈ పెనుభూతం చెత్త, ఇది గ్రౌండ్ వాటర్ టేబుల్ను కూడా కంటామినేట్ చేయడము, తర్వాత రానున్న భవిష్యత్తులో వాతావరణాన్ని కలుషితం చేయడము, తద్వారా ప్రజలకు కలగనున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని అన్ని చోట్ల కూడా ఈ చెత్తను ఎఫెక్టివ్గా తొలగించాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక సిస్టమేటిక్ మేనర్లో చేయాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపకల్పన చేయాలి అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు, మరి మన మంత్రి గారు దీని మీద ఒక సమన్వయంతో, ఒక ఆలోచనతోటి మన పట్టణంలో మనం ఒక 66,000 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్ చేసిన చెత్త తర్వాత అక్కడ ఖాళీగా స్థలాన్ని ఉంచడము, ఆ స్థలాన్ని రేపు రానున్న రోజుల్లో ఏవో పార్కు గాను ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పట్టణ ప్రజలకు అందించాలి అన్న ఒక సత్సంకల్పంతో కొంతకాలం తర్వాత ఆ ల్యాండ్లో మొక్కలు పెట్టి దాన్ని ఒక అద్భుతమైన, ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మన పట్టణంలో ఈ 66,000 మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసిన తర్వాత 80,000 మెట్రిక్ టన్నుల చెత్త ఇంకా అక్కడ మిగిలి ఉన్నట్లుగా మరి ప్రభుత్వం వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారి ద్వారా గుర్తించి దానికి కూడా గుజరాత్కు సంబంధించిన ఒక ఏజెన్సీని యుద్ధ ప్రాతిపదిక మీద మన దగ్గర పట్టణంలో పనులు టేకప్ చేసి అక్టోబర్ 2వ తేదీ కల్లా అక్కడ ఉన్న కంపోస్ట్ యార్డ్లో ఉన్న 80,000 మెట్రిక్ టన్నుల చెత్తను కూడా పూర్తిగా దాన్ని ఆ స్థలాన్ని శుభ్రపరచాలన్న ఒక సంకల్పంతో పనులు ప్రారంభించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి గుజరాత్కు సంబంధించిన సౌరాష్ట్ర ఇంజనీరింగ్ సంస్థ ఈ వర్క్ను టేకప్ చేసి ఈ వర్క్ను ప్రారంభించి మన కంపోస్ట్ యార్డ్లో పనిని మొదలుపెట్టినారు. ఇది అక్టోబర్ 2వ తేదీ కల్లా మన కంపోస్ట్ యార్డ్ అంతటిని కూడా పరిశుభ్రంగా చేసి దాన్ని కూడా ఒక మంచి లొకాలిటీగా రూపకల్పన చేయడం అనేది మన లక్ష్యంతో మన పురపాలక సంఘం నుంచి, మరి ప్రభుత్వ తరపు నుంచి కూడా తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. రానున్న 2025-26 విద్యా సంవత్సరంలో నంద్యాల జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం నంద్యాల పట్టణంలోని నేషనల్ పీజీ కళాశాలలో విద్యా సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఈఓ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని తెలిపారు. అలాగే 2024-25 సంవత్సరంలో వచ్చిన 10 ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని, పాస్ పర్సెంట్ పెంచాలని సూచించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. 2025-26 వార్షిక విద్యా ప్రణాళికపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డోన్ డిప్యూటీ డీఓ శంకర్ ప్రసాద్, వెంకటరామిరెడ్డి మరియు పరీక్షల నిర్వహణ ముఖ్యాధికారి మహబూబ్ బేగ్, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు వచ్చిన సందర్భంగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నేషనల్ పీజీ కాలేజ్ ఎన్జిఓస్ కాలనీ నందు రివ్యూ మీటింగ్, సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడమైంది. మరి ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మరి సోషల్ రెసిడెన్షియల్, మున్సిపల్ స్కూల్స్,
వెల్ఫేర్ కేజీబీబీ ఏబీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ లేదా ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యారు. మరి మన జిల్లాలో మొత్తానికి 52 మంది 100% రిజల్ట్ సాధించడం జరిగింది. అంతేకాకుండా బిలో 40% లోపల వచ్చిన స్కూల్స్ వచ్చేసి 11 ఉన్నాయి. మరి వీరందరి మీద ఏ విధంగా నెక్స్ట్ ఇయర్ 100% మంచి ప్లేస్ సాధించాలనే ఉద్దేశంతో ఈ రోజు రివ్యూ మీటింగ్ జరుగుతుంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ 19వ ప్లేస్ లో ఉన్నాము, ఈసారి 17వ ప్లేస్ కి వచ్చినాము. అదే విధంగా స్టేట్ రిజల్ట్ వచ్చేసి 81.35 వచ్చింది. మన జిల్లా పర్సెంటేజ్ వచ్చేసి 81.85 రిజల్ట్ వచ్చింది. మరి కలెక్టర్ గారు కూడా మన రాయలసీమ జోన్ లో మన జిల్లా నంద్యాల జిల్లా ముందు ఉన్నందుకు మనం గౌరవ విద్యాశాఖ అధికారులందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి రిజల్ట్ రావాలి, 10వ ప్లేస్ లో కలెక్టర్ గారి ఆకాంక్ష. మరి దాన్ని నెరవేర్చడానికి ఈ రోజు అందరు హెడ్ మాస్టర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి వారికి తగు సూచనలు ఇచ్చాము. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయినారో వారికి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 19వ తేదీ నుంచి జరగబోతున్నాయి. మరి వారికి ప్రణాళిక ఏ విధంగా పిల్లలను చదివించాలనే దాని మీద కూడా ఈ రోజు అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రణాళికబద్ధంగా విద్యాశాఖలో మంచి రిజల్ట్ సాధించడానికి మనం కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. విద్యార్థులు చదువుతో పాటు దేశానికి సేవలు అందించేందుకు అలాగే దేశం పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండాలని, అందుకు ఎన్సీసీ ఎంతో దోహదం చేస్తుందని శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం కర్నూలు హెడ్ క్వార్టర్స్ నుండి ఎన్సీసీ కమాండ్ అధికారులు అలోక్ త్రిపతి, జోబి ఫిలిప్ ఇతర అధికారులు రామకృష్ణ విద్యా సంస్థలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు నంద్యాల జిల్లా కేంద్రంగా చేపట్టనున్న ఎన్సీసీ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. Okay, thank you. This again is very important for channel channel. Okay. The chairman has told that he requires NCC more because it teaches not only discipline, but it makes sure that the students are disciplined in life, in all walks of life. We will see how we go ahead with that. In a short while, say in the month of September, October, we are planning a very big camp here in SRTC, that is in Nandyal district, wherein we are getting almost 150 cadets from Bihar and Jharkhand. So you will have around 600 cadets, that is around 350 cadets from all over the state, that is Andhra and Telangana, and also from Bihar and Jharkhand we will have cadets who will be coming down. And that's called EBSB, that is Ek Bharat Shresth Bharat camp, where we will be talking and showing them the various type of cultural activities that we do in Andhra Pradesh, and we will learn something new from them. When we say cultural, it talks about your food, your living way. Then we will also show some historical places also. So that will be a very big thing for the Nandyal district also, and for the college also. We'll be very proud because the chairman has shown us all over the college. We are very proud to say that yes, the chairman and his team of teachers are interested and are taking ahead the legacy of NCC in this place. Thank you so very much. రామకృష్ణ డిగ్రీ కళాశాలకి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ తిరుపతి ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి పిల్లలకి అందరికీ కూడా ఎన్సీసీ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కల్పించడం, దేశం పట్ల యూనిట్ తోటి ఉండాలి అన్నటువంటి భావన కల్పించడం జరిగింది. అలాగే మే జూన్ మాసాలలో గతంలో అనంతపురంలోకి వెళ్ళి స్పెషల్ క్యాంప్స్ చేసేవారు 10 రోజులు. అది ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కాలేజీ వాతావరణం చూడడానికి రావడం జరిగింది. అది కనుక ఇక్కడ
ఇక్కడ కండక్ట్ చేసినట్లయితే పిల్లలు అంత దూరం వెళ్ళకుండా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి క్యాంపులు పూర్తి చేసుకుంటే అవకాశం ఉంది. మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ దాదాపు ఒక 600 మందితోటి క్యాంప్ చేయాలని అనుకుంటున్నాను. సో భవిష్యత్తులో కూడా ఎన్సీసీ బాయ్స్ పెంచాల్సి వస్తుంది. అదే కూడా చెప్పాను. దాన్ని పరిశీలించిన తర్వాత నేను తెలియజేస్తాను. సో ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల ఐఎంఎల్ డిపోలో హమాలీల నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్య నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు, పార్టీ జిల్లా నాయకులు రామచంద్రుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శులు బాలవెంకట్, లక్ష్మణ్, పార్టీ జిల్లా నాయకులు నరసింహులు హాజరయ్యారు. సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఫరూక్ కుమారుడు అతని అనుయాయులతో కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా వారి అవినీతికి అడుగులకు మడుగులెత్తుతూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కి అన్యాయంగా అక్రమంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలు పరీక్షలు నిర్వహించకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని ఎంపిక చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని, ఇప్పటికైనా ఎంపిక చేసిన లిస్టును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత లేని వారిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఐఎంఎల్ ఫ్యాక్టరీలో అక్రమంగా 36 మంది కార్మికులను చేర్పిస్తూ స్థానికంగా పనిచేస్తున్న కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో బేవరేజెస్ హమాలి కార్మికులకు న్యాయం జరిగేంత వరకు జిల్లా వ్యాప్త ఉద్యమాలకు సిద్ధమై పోరాడుతామని, అదేవిధంగా ఇప్పటికే డబ్బులు ఇచ్చి మోసపోయిన కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా అండగా నిలబడతామని, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, మేధావులను సమీకరించి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రద్దు చేయాలి ఐఎంఎల్ నోటిఫికేషన్ రద్దు చేయాలి ఐఎంఎల్ నోటిఫికేషన్ సిఐటియు అక్రమ నియామకాలను ఆపాలి, అక్రమ నియామకాలను ఆపాలి, అక్రమ నియామకాలను. ఈరోజు ఏపీఎస్బిసిఎల్ ఐఎంఎఫ్ఎల్ డిపోలో హమాలి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలను నిరసిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఐఎంఎఫ్ఎల్ డిపోలో ఇప్పటికే 24 మంది పనిచేస్తూ ఉన్నారు. అదనంగా ఇంకెవరిని తీసుకోవద్దని చెప్పి గత 8 సంవత్సరాలుగా విన్నవించుకుంటే ఆ కార్మికులకు కూలీ గిట్టుబాటు కాదని చెప్పి మునుపు ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా దానికి జోలికి పోలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అతి ముఖ్యంగా మన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఒత్తిడితోనే ఈరోజు మేము ఈ నియామకాలు చేపడతా ఉన్నామని చెప్పి 7 మెంబర్స్ ఎవరైతే కమిటీ మెంబర్ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు వాస్తవంగా ఉన్నటువంటి వాళ్ళకే పని లేదు, మాకు పని తగ్గిపోయింది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొరపెట్టుకుంటుంటే ఆ కార్మికుల మొరను ఆలకించుకోకుండా ఎట్లయినా సరే తమ అనుచరులను, అనునాయులను తీసుకోవాలని చెప్పేసి మంత్రి ఫరూక్ గారు, వారి అనుచరులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ పద్ధతుల్లో 36 మందిని అక్రమంగా ఈరోజు నియామకాలు చేపట్టారు. ఈ 36 మందితో లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారు అని చెప్పి ఈ 36 మంది పేర్లు ముందుగానే మేము చెప్పాం. పలాని ట్రాన్స్పోర్ట్ దాంట్లో వర్కర్లుగా పనిచేసే వాళ్ళే, ఒక్కొక్కరు మేము 3 లక్షలు 4 లక్షల రూపాయలు కట్టాము కాబట్టి ఇక మాకే గ్యారంటీగా పని వస్తుందని చెప్పి ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళే ఈరోజు సెలక్షన్ కమిటీలో 36 మంది సెలెక్ట్ చేసిన దాంట్లో ఉన్నారు. అంటే దీంట్లో పక్కాగా అక్రమ పద్ధతుల్లో జరిగింది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మరి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఎందుకు ఈ విషయంలో నోరు మెదపట్లేదు అని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఈ నంద్యాలలో ఉన్నటువంటి ఐఎంఎఫ్ డిపోలో చాలా అక్రమాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు సిఐటియు జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టుగా దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు, అందులో ప్రధానంగా మన మంత్రి అయినటువంటి ఫరూక్ గారు ఆయన యొక్క అనుయాయులు యొక్క హ్యాండ్తోనే ఈ 36 మందిని చేర్పించారనేది మాకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తిరిగి మళ్ళీ కొత్తగా పిలిపించి ఇంటర్వ్యూలు సక్రమంగా జరపాలి. ఇంటర్వ్యూలు కూడా సక్రమంగా జరపలేదనేది కూడా మాకు తెలుస్తున్న విషయం. అందుకని
ఆ 7 మంది ఎవరైతే ఉన్నారో సంతకాలు చేసిన వాళ్ళు కూడా ఇంటికి పోయే పరిస్థితి రాబోతుంది. అందుకని ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారి యొక్క ఈ నియామకాలను రద్దు చేసి కొత్తగా నియామకాలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మేము చాలా విషయాలు చెప్పాం. ఇప్పుడు 24 మంది 25 మంది మన పనిచేస్తున్నారు. ఒక 20 మంది అయితే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే 36 మంది అయితే పని తగ్గిపోతుంది, వాళ్ళకు వచ్చే కూలీలు కూడా పడిపోతాయి. అందుకని 36 మంది అవసరం లేదు. అందులో నుంచి ఒక 26 మందిని తొలగించేసేయండి, 20 మందిని తొలగించేసి మిగతా వాళ్ళకైతే అంతో ఇంత కూలీ పడుతుంది అని కూడా చెప్పి చూసాం. ఇండియన్ మేడ్ లిక్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు వారికి వచ్చేటువంటి కూలీని తగ్గించేటువంటి పద్ధతిలో మరి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడబలుకొని మరి అక్రమంగా అవినీతికి పాల్పడుతూ 36 మంది హమాలీలను ఆడ ఎక్కించడం జరిగింది. ఆ ఎక్కించడం వల్ల గతంలో ఉన్నటువంటి 24 మంది హమాలీలకు కూలీ దారుణంగా పడిపోయేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడింది. ఎక్కడైనా సరే, ఏ ఫ్యాక్టరీలో అయినా సరే, ఎక్కడ ఏ ప్రాంతాల హమాలీలు పనిచేస్తున్నా అక్కడ వారికి పని ఎక్కువ బరువు అయితే ఆ రకంగా వాళ్ళు ఇతర హమాలీని ఎక్కించుకునేటువంటి హక్కు ఆ హమాలీలకు ఉంటుంది. ఈ హమాలీ ఎక్కించుకునేటువంటి దాంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులకు ఏం అవసరము? హమాలీ లేక సమస్యలపైన వాళ్ళు జోక్యం చేసుకొని వాళ్ళే మనుషులు తీసుకొచ్చి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఆ రకంగా వసూలు చేసి ఎక్కించుకొని హమాలీల దగ్గర ఆ రకంగా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా జరిగి ఉండదు. అది నంద్యాలలో ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే నంద్యాలలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీల పైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాల పైన పెద్ద ఎత్తున వ్యాసాలు వస్తూ ఉన్నాయి. నంద్యాల జరిగేటువంటి సంతలో, గొర్రెల మార్కెట్ సంతలో గేట్ల పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు గేట్లు వేలమేయకముందే మనకు ఫ్రూట్ మార్కెట్లో డబ్బులు వసూలు చేసే పరిస్థితి అయిపోయింది. చిన్న పంచాయతీ పెద్ద పంచాయతీల పేరు మీద పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. ఇవన్నీ సరిపోక హమాలీలు కూలి పని చేసుకునే హమాలీల పైన ఈరోజు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. మరి జీవోలో స్పష్టంగా ఉంది, చదువుకునేటువంటి వాళ్ళు ఉండాలి, వయసు తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉండాలి, లోకల్ వాళ్ళే ఉండాలని చెప్పి స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఆ రకంగా వాళ్ళ ఇష్టానుసారం 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళను, చదువు లేనటువంటి వాళ్ళను, ఇతర ప్రాంతాలను ఆ రకంగా చేర్చుకునే పరిస్థితి ఇది ఎక్కడ అన్యాయం? ప్రధాన సమస్య ఏమంటే ఐఎంఎల్ డిపోలో కొత్తగా 36 మంది హమాలీలను ఎక్కించుకోవాలని చెప్పేసి, నిజంగా హమాలీలను ఎక్కించుకునేటప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, 160 మంది అప్లై చేసుకున్నారు. ఎక్కడైనా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు జరుపుతారు. అసలు నంద్యాల చరిత్రలోనే ఉండదేమో, రాష్ట్రంలో కూడా ఉండదు అనుకుంటారు నాకు తెలిసి. ఇంటర్వ్యూ జరపకుండా 36 మందిని తెలుగుదేశం కార్యకర్తలను, ఒక్కో కార్యకర్తతో 3 లక్షల డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు తెలుగుదేశం నాయకులు, స్థానిక మంత్రి అనుచరులు డైరెక్ట్గా 36 మందిని అపాయింట్మెంట్ ఇచ్చి మరి లోపల అవన్నీ ఏమీ లేవు, చదువు లేదు, వయస్సు లేదు, వాళ్ళే అన్ని టిక్కు కట్టుకొని చదువు రానోని కూడా డిగ్రీ చదివినాడని పక్కన రాసుకొని ఇంత దుర్మార్గంగా వాళ్ళు లిస్టు ప్రిపేర్ చేస్తే చైర్మన్ దానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ చేసే దానికి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్లస్ లేబర్ ఆఫీసరు, డిఎంహెచ్ఓ, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టినారు. మళ్ళీ వీళ్ళు చదువుకున్నారా లేకుంటే గాడిదలు కాసినారని అర్థం కావడంలే. ఎందుకంటే వాస్తవంగా చదువు ఆధార్ కార్డుతో ఎవడైనా ఇంటర్వ్యూ చేస్తాడా? ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో అప్లై చేయమని చెప్తారు. అదేం లేకుండా ఆధార్ కార్డు ఇయర్ ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసినారు. నిజంగా చేర్పించిన 36 మందికి కూడా ఆడ కూలీ పడుతుందా అంటే కూలీ పడే పరిస్థితి లేదు. పని ఉండేదే 30-40 మందికి, కానీ ఈరోజు వాళ్ళు చేరడం మూలంగా 60 మంది అయినారు. అక్కడ చూసుకుంటే మనిషికి 500 కూడా కూలీ వచ్చే పరిస్థితి లేదు. చేర్పించిన వాళ్ళకు మోసం చేసి, ఇట్లా లోపల ఉండే హమాలీలకు మోసం చేసి, నిరుద్యోగులకు మోసం చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా నంద్యాలలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. నంద్యాల ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికై ఎన్ఎంయు ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జోనల్ నాయకుడు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు కల్పించాలని, అనవసర ఛార్జీ షీట్లు ఇవ్వరాదని, అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
1/2019 సర్క్యులర్ ఉద్యోగ దసరా సర్కిల్ను వెంటనే అక్రమ సస్పెన్షన్ రిమూవల్స్ను పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలుపరచాలి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒకే నెలలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి 2 రోజులు, మరియు స్లోగన్స్ ద్వారా గేట్ మీటింగ్ల ద్వారా 2 రోజులు, మరియు ఈ 28, 29 తారీఖులలో రిలే నిరాహార దీక్షలు చేయుటకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు మేము నంద్యాల డిపో నందు ప్రతి ఒక్క కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఒక పావుల కండక్టర్ మిస్ అయితే కూడా ఉద్యోగాలు పోయిన కాలాలు ఉన్నాయి. అటువంటి అన్ని ఛేదించి ఎంతో పట్టుదలతో ఎన్నో మీటింగ్లు పెట్టుకొని మనము ఈ ఉద్యోగ భద్రత సర్క్యులర్ 1/19 సర్క్యులర్ను అమలు చేసినాము. కొన్ని రోజులకే దాన్ని పక్కన పెట్టేసి ఇవ్వవలసి వస్తే మా దగ్గర మాకు తెలియదు, గవర్నమెంట్ కాదు కార్పొరేషన్ అనడం, తీసుకోవాల్సి వస్తే ఇది గవర్నమెంట్ అని చెప్పి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఒక్క ప్రమోషన్ కానీ ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఎలాంటివి జరగడం లేదు. అలాగే అక్రమ సస్పెన్షన్లు, అక్రమ ఛార్జ్షీట్లు ఇవ్వవలసి వస్తే మాది అన్నట్టుగా తీసుకుంటా ఉన్నారు. ఆర్టీసీలో గవర్నమెంట్లో మామూలుగా ఛార్జ్షీట్ అంటే చాలా పెద్ద సమస్య. అటువంటిది ఒక్కొక్కరికి 4-5 ఛార్జ్షీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కండక్టర్ ఉద్యోగ భద్రతతో పాటు కొత్త బస్సులు ఈ మధ్య ఎలక్ట్రికల్ బస్సులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పారు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఏదో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ ఉద్యోగస్తులకు అవకాశాలు కల్పించాలి. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేట్ కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళు ఏదో 10,000 దాదాపుగా మా డిపో నందు 15 సంవత్సరాల నుంచి కూడా 10-12 వేలకు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇక మీదటనైనా ఆర్టీసీ ద్వారా వాళ్ళకు జీతభత్యాలు చెల్లిస్తే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి రెగ్యులర్ అవుతుందనే ఆశ ఉంటుంది. అది ఒకసారి డిమాండ్గా పెట్టినారు. ప్రతి ఒక్క కేటగిరీలో ప్రమోషన్లు కల్పించాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళది ఒకటి, నైట్ అవుట్ అలవెన్స్లు, డీడీ అలవెన్స్లు ఇవన్నీ కూడా పాత పద్ధతి ప్రకారంగానే ఇస్తున్నారు. అవన్నీ పెంచాలి. అలాగే రాబో కార్యక్రమాల్లో మన స్టేట్ కమిటీ ఏ పిలుపు ఇచ్చినా ఇక ఉండేది మాకు సమ్మె ఒకటే. ఆ సమ్మెకు కూడా మేము ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మండలంలో వరల్డ్ విజన్ సేవలను అభినందించిన ఎంపీపీ శెట్టి ప్రభాకర్. నంద్యాల మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా చెత్త నిర్మూలన కార్యక్రమం. అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరిన డిఈఓ జనార్దన్ రెడ్డి. దేశం పట్ల భక్తి, ప్రజల పట్ల సేవాభావం కలిగి ఉండాలని యువత దేశానికి వెన్నెముక లాంటి వారని పేర్కొన్న డాక్టర్ రామకృష్ణారెడ్డి. బేవరేజెస్ హమాలీ కార్మికుల నియామకాల్లో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. ఆర్టీసీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికై ఎన్ఎంయు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.